భయపడకుము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని అతనికి యేసు అని పేరు పెట్టెదవు. నాకు పురుషులు తెలియదు కదా, నాకు ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి ఉన్నది. అలాగనే దూత ప్రత్యక్షమై మరియను విడనాడద్దని కొన్ని మాటలు తెలియజేయుటకు దూత యోసేపు ప్రత్యక్షమైన సన్నివేశాన్ని కూడా మనం చూద్దాం. మరియ గర్భవతి అయిందని తెలిసి మరియను రహస్యంగా విడనాడదామని యోచించిన యోసేపు ఇటు అటు తిరుగుతా సతమతమవుతా ఆలోచిస్తా దీర్ఘంగా ఉన్న సమయంలో యోసేపు గాఢ నిద్రకు లోనై ఉన్నాడు. దావీదు కుమారుడు యోసేపు భయపడకుము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియమ్మను నీ భార్యగా చేర్చుకో, మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భము కలిగినది. అమ్మో, నేను వెంటనే వెళ్ళి నా భార్య అయిన మరియమ్మను చేర్చుకోవాలి. నా భార్య. ఆ తదుపరి తూర్పు దేశపు జ్ఞానులు చుక్కను చూచి ఎక్కడి నుంచో వస్తున్న సమయం అది. చుక్క కనపడట్లేదురా, రాజు దగ్గరికి వెళ్దాం పద. వీరాటి వీరుడు, సూరాటి సూర్యుడు, హేరోదు మహారాజు వస్తున్నాడు. చెప్పట్లే ఎవరక్కడ? చిత్తము ప్రభు, మీకోసం కొంతమంది జ్ఞానులు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. లోపలికి రమ్మను. మేము తూర్పు దేశపు జ్ఞానులం. యూదుల రాజు పుట్టాడు అని తెలిసి మేము చుక్కను చూసి ఇక్కడికి వచ్చాము. యూదుల రాజు పుట్టినవాడు అక్కడ. నేను అక్క ఇంకొక రాజా. సరే, మీరు వెళ్ళి చూసి రండి, నేను కూడా మీతో వచ్చేదాను. చిత్తము ప్రభు. మంత్రి, వాళ్ళు చెప్పింది నిజమేనా? అవును ప్రభు. లేఖనాల ప్రకారం యూదుల రాజు పుడతాడని లేఖనంలో రాసింది. ఓ అలాగా, సరే అయితే మన దగ్గరికి వస్తారుగా, అప్పుడు చూద్దాం. కూడా ప్రయాణమై సత్రం కోసము వారు తిరిగి బెత్లెహేముకు వచ్చి ఉన్నారు కనుక ఎక్కడ స్థలము లేని అయ్యా ఏంటి? మా భార్య నిండు గర్భవతి అయ్యా. మీ స్తత్రంలో కొద్దిగైన స్థలం ఉందా? లేదు, కానీ పసులు పక్కలో ఉంది. మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. సరేనయ్యా. ఆ తదుపరి దేవదూత అయిన గాబ్రియేలు గొర్రెల కాపర్లకు ప్రత్యక్షమై శుభవార్తను తెలియజేసిన సందర్భం. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. కుమారుడు పొట్టి గుడ్డలలో చుట్టబడి పశువుల పాకలో ఉంటాడు. అలాగనే తూర్పు దేశ జ్ఞానులు యేసుని పుట్టుకను తెలుసుకొని ఆ ప్రదేశమునకు బెత్లెహేమునకు వచ్చి బంగారు సామ్రాణి బోధన నడిపించారు. నక్షత్రం ఇక్కడే ఉంది. పండి. ఇదిగో మా బంగారం.
అమ్మ సాంబ్రాణి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి పిల్లల్ని ప్రోత్సహిద్దామండి. యేసుక్రీస్తు జన్మాన్ని చక్కగా స్కిట్ రూపంలో వాళ్ళు వివరించారు కనుక ఒక గ్రూప్ ఫోటో.